లాస్ ఏంజలస్ అమెరికాలో రెండవ అతిపెద్ద నగరం. ఇక్కడ వేలాది మంది వీధుల్లో పడుకుని నిద్రిస్తారు, చెత్త కుండీలలో ఆహారం వెతికి తింటారు, వీధుల్లో పిచ్చివారలా ప్రవర్తిస్తారు. అయ్యో, నిజంగా ఇది ఏమిటి హాలీవుడ్ అని రాసి ఉన్న మెరిసే సైన్ బోర్డు, సినిమా యాక్టర్స్, అందమైన బీచ్లు, బెవర్లీ హిల్స్ యొక్క లగ్జరీ జీవితం మరియు కలల నగరం. దీన్ని చూసేందుకు ప్రజలు వేల మైళ్ల దూరం నుంచి ఇక్కడికి వస్తారు. కాని లాస్ ఏంజల్స్ కేవలం కలల నగరమేనా, లేదా దీని వెనుక ఏదైనా నిజం దాగి ఉందా? అది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. ఈరోజు మేము మీకు లాస్ ఏంజల్స్ యొక్క ఆ చీకటి నిజాన్ని చూపించబోతున్నాం. దీన్ని మీరు ఎప్పుడూ ఇంత లోతుగా ఆలోచించి ఉండారు. కాబట్టి వీడియోను లైక్ చేయండి. కామెంట్లో మీరు ఏ సిటీ నుంచి ఈ వీడియో చూస్తున్నారో తప్పగా చెప్పండి. మీ కామెంట్స్ మాకు మోటివేషన్ ఇస్తాయి. అయితే మరి విషయంలోకి వెళ్లదాం. ఫ్రెండ్స్, లాస్ ఏంజలస్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నగరం. ఇది ఆ దేశంలోనే రెండవ అతిపెద్ద నగరంగా పరిగణించబడుతుంది. లాస్ ఏంజల్స్ ను ప్రపంచం యొక్క ఎంటర్టైన్మెంట్ రాజధానిగా భావిస్తారు. ఇక్కడే హాలీవుడ్ ఉంది. ఇక్కడి నుంచి ప్రపంచానికి సినిమాలు, సీరియల్స్, షోలు మరియు గొప్ప పేరు లభిస్తుంది. బీవర్లీ హిల్స్, మాలిబు వంటి చోట్లు ఇక్కడ ఐశ్వర్యం, లగ్జరీ లైఫ్ స్టైల్కు గుర్తుగా ఉన్నాయి. డిస్నీల్యాండ్, యూనివర్సల్ స్టూడియోస్, శాంటా మోనికా వంటి స్పాట్స్ పూర్తి ప్రపంచం నుంచి టూరిస్టులను ఇక్కడికి బలవంతంగా లాక్కొస్తాయి. ఎందుకంటే అవి అంత అందంగా, ఆహ్లాదంగా ఉంటాయి. అంతేకాదు, ఇక్కడి టెక్నాలజీ ఇండస్ట్రీ, ఫ్యాషన్, మ్యూజిక్ కల్చర్ కూడా లాస్ ఏంజల్స్ను ప్రపంచంలో ప్రత్యేకంగా మార్చేస్తాయి. అంటే లాస్ ఏంజల్స్ను డ్రీమ్ సిటీ అంటే తప్పు కాదు. కాని ప్రతీ కల ఎల్లప్పుడూ నిజమవ్వాలని లేదు. ఇప్పుడు ఆ నిజం గురించి మాట్లాడుకుందాం. అది చాలామంది చూడటం కూడా ఇష్టపడని నిజం. ఈరోజు లాస్ ఏంజల్స్లో సుమారు 70,000 మందికి పైగా ఇల్లు లేని ప్రజలు ఉన్నారు. వీరు వీధుల్లో, ఫుట్పాత్ల మీద, పార్కింగ్ లాట్స్ మరియు ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు పెట్టుకుని జీవిస్తున్నారు. వారి జీవితం ప్రతిరోజూ ఒక పోరాటమే. తినడానికి కష్టపడడం, రక్షణ గురించి ఆలోచించడం. అంతేకాదు, వీరు ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉంటారు. అప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడుతూ తిరుగుతూ ఉంటారు. మీరు ఆలోచించండి, మనం సినిమాల్లో, మ్యూజిక్లో సిటీ ఆఫ్ ఏంజల్స్ అని పిలిచే ఆ నగరంలో రహదారులపై వేలాది మంది ఇల్లులేని వాళ్లు అసహాయ స్థితిలో పడుకుంటున్నారు. పగలు మొత్తం ఎండవేడితో, ఆకలి బాధతో గడుపుతారు. రాత్రి ఎవరైనా దాడి చేస్తారేమో అన్న భయంతో గడుపుతారు. ఇక్కడ హోమ్లెస్ క్రైసిస్ చాలా పెద్దదిగా ఉంది. దీన్ని అమెరికాలోని అత్యంత తీవ్రమైన సామాజిక సమస్యలలో ఒకటిగా భావిస్తారు. హోమ్లెస్నెస్ గురించి మాట్లాడితే స్కిడ్ రో పేరు తప్పక వస్తుంది. స్కిడ్ రో డౌన్టౌన్ లాస్ ఏంజల్స్లోని ఒక ప్రాంతం. ఇది ప్రపంచవ్యాప్తంగా చెడ్డ ఖ్యాతి పొందింది. ఇక్కడ సుమారు 8,000కి మించి ఇల్లులేని ప్రజలు ఉంటారు. వీధులు టెంట్లతో నిండి ఉంటాయి. ఇక్కడ పర్యావరణం పూర్తిగా చెత్తతో నిండిపోయి ఉంటుంది. చుట్టూ ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది. మరియు డ్రగ్స్ వినియోగం ఇక్కడ బహిరంగంగానే జరుగుతుంది. వ్యభిచారం, దొంగతనం సాధారణంగా అయిపోయింది. ఈ ప్రదేశం ఒక సినిమా సెట్లా కాదు, ఒక భయంకరమైన కలలా అనిపిస్తుంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్నోసార్లు ఇక్కడ శుభ్రత, నియంత్రణ తీసుకురావడానికి ప్రయత్నించారు. కాని పరిస్థితులు చాలా చెడిపోయాయి. కాబట్టి ఇది ఒక అంతంలేని యుద్ధంలా మారిపోయింది. స్కిడ్ రోను చూస్తే అర్థమవుతుంది, లాస్ ఏంజల్స్ కేవలం మెరిసే, ప్రకాశించే నగరం మాత్రమే కాదు. ఇక్కడ అలాంటి చీకటి కూడా ఉంది. అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇంతమంది ప్రజలు ఎందుకు ఇల్లు లేకుండా ఉన్నారు? దీనికి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఇళ్ల అద్దె ధరలు చాలా ఎక్కువగా ఉండడం, దానితో పాటే తక్కువ ఇల్లు ఉండడం. లాస్ ఏంజల్స్ అమెరికాలో అతి ఖరీదైన నగరాల్లో ఒకటి. ఇక్కడ ఇంటి అద్దె చాలా ఎక్కువగా ఉంది. చాలామంది దాన్ని భరించలేకపోతారు. రెండవది, మత్తుకి బానిసత్వం. చాలామంది డ్రగ్స్, మద్యం అలవాట్లతో తమ జీవితం పాడు చేసుకుంటారు. దానితో ఉద్యోగం, ఇల్లు, కుటుంబం అన్నీ పోతాయి. మూడవది, మానసిక ఆరోగ్య సమస్యలు. చాలామంది వీధిలో జీవించేవారు మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. కాని సరైన చికిత్స తీసుకోరు. నాలుగవది, నిరుద్యోగం మరియు పేదరికం. ఉద్యోగాన్ని కోల్పోతే లేదా తక్కువ ఆదాయంతో జీవిస్తుంటే ఇల్లు గడవడం చాలా కష్టమవుతుంది. ఐదవది, కుటుంబ సమస్యలు. తరచుగా ఇంటి లోపల గొడవలు, విడాకులు లేదా కుటుంబ మద్దతు లేకపోవడం వలన ప్రజలు రహదారిపై పడతారు. అంటే ఇల్లు లేకపోవడం కేవలం ఆర్థిక సమస్యే కాదు, ఇది సామాజిక, మానసిక, కుటుంబ సంబంధ సమస్యల కలయిక. ఇప్పుడొక ఆసక్తికర విషయం చెప్పుకుందాం. ఇండియా నుంచి లాస్ ఏంజల్స్ను ఎలా చూస్తారు? భారతదేశంలో లాస్ ఏంజల్స్ ఎప్పుడూ ఒక కలల నగరంగా భావిస్తారు.
బాలీవుడ్ స్టార్స్ హాలీవుడ్కి వెళ్ళినప్పుడు అక్కడి జీవన శైలి గొప్ప పేరు చూసి అందరూ ఊహిస్తారు ఈ చోటు స్వర్గంగా ఉంటుంది అని. కాని నిజమేంటంటే భారతదేశంలో మనం కేవలం లాస్ ఏంజల్స్ యొక్క మెరిసే ముఖం మాత్రమే చూస్తాం. అక్కడి గృహహీనులు, వీధి పరిస్థితులు, నేరాల కథల గురించి మనకు అస్సలు తెలియదు. మామూలుగా మనకి లాస్ ఏంజల్స్ గురించి సూపర్ హాలీవుడ్ గ్లామర్ డ్రీమ్స్ అన్న ఫీల్ వస్తుంది. కాని నిజమైన చిత్రం మాత్రం చాలా కష్టాలు, సమస్యలతో నిండి ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సమస్యల కోసం గవర్నమే ఏమి చేయగలదు? వాస్తవానికి లాస్ ఏంజల్స్ గవర్నమే ఎన్నో సంవత్సరాలుగా హోమ్లెస్నెస్ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నది. కాని ఫలితాలు చాలా తక్కువ. అయితే గవర్నమే కొన్ని ప్రయత్నాలు చేయగలదు. ముఖ్యంగా అఫోర్డబుల్ హౌజెస్ అంటే ప్రజలు కొనగలిగే ధరలు గల ఇళ్ల నిర్మాణం. పేద, మిడిల్ క్లాస్ ప్రజలు ఈజీగా తక్కువ వ్యయంతో కొనగలిగే ఇల్లు తయారు చేసి ప్రభుత్వం రాయితీలు కల్పిస్తే కొంతవరకు ఈ సమస్య తగ్గించవచ్చు. మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్, నిరాశ్రయులకు మానసిక వైద్య సేవలు అందిస్తూ కౌన్సెలింగ్ ద్వారా మత్తు మరియు మద్యాన్ని విడిపించగలిగితే సమాజం మరియు పరిస్థితులు చక్కబడే అవకాశముంది. జాబ్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ జాబ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రజలు మళ్లీ జీవితంలో నిలబడగలరు. ఎమర్జెన్సీ షెల్టర్స్, రాత్రి పడుకోవడానికి సురక్షిత ప్రదేశాలు, తినడానికి భోజన వసతి కల్పిస్తే కొంతవరకు సమస్య పరిష్కరించవచ్చు. కమ్యూనిటీ సపోర్ట్, లోకల్ ఎన్జీఓలు, వాలంటీర్స్ను ఈ మిషన్లో చేర్చాలి. ఎందుకంటే ప్రజలకు సమాజంలో మళ్లీ తిరిగి అవకాశం కల్పించాలి. ఈ విధమైన పనులు చేయగలిగితే లాస్ ఏంజల్స్ యొక్క ఈ సమస్య చాలా వరకు తీరిపోతుంది. ఫ్రెండ్స్, లాస్ ఏంజల్స్ ఒక అలాంటి నగరం. అక్కడ కలలు నెరవేరడమే కాదు, కలలు చెదిరిపోతాయి కూడా. అక్కడ లక్షలాది మంది గొప్ప విజయాలు పొందుతారు. అదేవిధంగా వేల కొద్ది ప్రజలు రోడ్లపై పడుకోవడానికి అసహాయ స్థితిలో ఉన్నారు. ఈ నగరం ఎంత పెద్దదో దాని కష్టాలు కూడా అంతే పెద్దవి. కాని గవర్నమెంట్, ప్రజలు, సమాజం కలిసి పనిచేస్తే ఈ నగర చీకట్లు వెలుగులోకి మార్చవచ్చు అన్నది కూడా నిజమే. లాస్ ఏంజల్స్ మనకి నేర్పుతుంది, ప్రతి మెరిసే వస్తువు బంగారం కాదు, కాని అప్పుడప్పుడు ఈ కలల నగరం తనలో అతిపెద్ద రహస్యాన్ని కూడా దాచిపెడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పక రాయండి. మా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు జై హింద్, జై భారత్.